నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మనం చాలాసార్లు చాలా టాపిక్స్ గురించి మాట్లాడి ఉంటాము. బట్ ఈరోజు మనం తీసుకున్న ఒక కొత్త టాపిక్ అదే దుర్వాసన. అంటే ఇది చాలా మందిని అంటే హై క్లాస్ నుంచి అని ఏ క్లాస్‌తో సంబంధం లేకుండా మీరు చూస్తే బిజినెస్ పీపుల్ నుంచి జాబ్ చేసే వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయ్యే వ్యాధి ఈ దుర్వాసన. దాన్నే బ్యాడ్ బ్రీత్ అంటాము. మోడర్న్ లాంగ్వేజ్‌లో దానికి హెలిటోసిస్ అంటాము. చాలా మటుకు మీరు చూస్తుంటారు. ఒక ఆత్మన్యూనత అంటారు. అంటే ఎదుటివారు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ ఫీలింగ్‌ని మనం అబ్జర్వ్ చేస్తాము. అబ్బా! వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏదో స్మెల్ లాగా ఉంది అన్నప్పుడు మనకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో, అలాంటి వ్యాధుల్లో ఈ బ్యాడ్ బ్రీత్ అనేది ఒకటి ఉంటుంది. ఇదొక్కటే కాకుండా అంటే కాన్ఫిడెన్స్ ఒకటే కాకుండా హెల్త్‌ని కూడా ఇది మానిటర్ చేస్తుంది. అంటే బ్యాడ్ బ్రీత్ ఉంది అంటేనే మన హెల్త్ సిస్టమ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందనేది సీరియస్‌గా తీసుకోవాలి. అంటే ఉట్టి ఏదో ఎదుటి వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను హెల్తీగానే ఉంటానని కాదు. ఎక్కడో మన శరీరంలో కూడా ఈ ఇంబాలెన్స్ జరిగిందని గుర్తించడానికి డాక్టర్స్‌గా ఒక హింట్ ఇస్తుంది. బ్యాడ్ బ్రీత్ ఉందంటే ఎక్కడో వీళ్ళ గట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని గుర్తించి మెయిన్ వ్యాధిని ట్రీట్ చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో, అయితే ఈ బ్యాడ్ బ్రీత్ అనేది చూస్తే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటి, మనం ఎవరితో అయినా కొన్ని సందర్భాల్లో దగ్గర వాళ్ళతో మాట్లాడితే ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో కొంచెం దూరంలో ఉన్న వీళ్ళ వచ్చే ఆ ఎయిర్ వల్ల కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే కారణం చూసుకుంటే చాలామంది మనకేంటి ఫస్ట్ అనుకునేది ఏంటి, మనము నోటి దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, దంతాల్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి డెంటల్‌గా చూపెట్టుకుంటారు, పుచ్చిపోయాయి అంటారు. అయితే ఇదొక కారణమే. దాంట్లో పస్ ఉండడం వల్ల, బాక్టీరియా ఉండడం వల్ల కూడా ఈ చిగుళ్ళల్లో ఉండే మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఇది దెబ్బతిని దీనివల్ల కూడా బ్యాడ్ బ్రీత్ అని ఉంటుంది. ఇంకొన్ని సార్లు మనందరికీ తెలుసు, మనం ఏం ఫుడ్ తింటామో మన శరీరం దాన్ని ఇస్తుందని. మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్‌గా డైజెస్టివ్ ఫుడ్‌గా ఉంటే అన్నీ ప్రాపర్‌గా అసిమిలేట్ అయ్యి డైజెస్ట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, జఠరాగ్ని అంటే తీసుకునే ఫుడ్ స్టమక్‌లో డైజెస్ట్ అవ్వగా అది పులిసిపోయి దానివల్ల మనం చూడండి కొన్నిసార్లు వికారంగా అనిపించి తేన్పులు లాంటివి, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ ఇవన్నీ చూస్తుంటాము. వీటితో పాటు కొన్ని సందర్భాల్లో కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ అనేది సరిగ్గా పాస్ చేయనప్పుడు కూడా ఇవి పెద్ద పేగుల్లో ఆ ఫుడ్ ఉండిపోవటం వల్ల అది పైకి ఎగదన్ని మనము గ్యాస్ట్రిక్‌తో పాటు స్మెల్ లాగా కూడా వస్తూ ఉంటుంది. ఇది దుర్గంధం. అయితే ఇది కొన్ని సందర్భాల్లో కఫ వ్యాధి అంటాం. అంటే ఎవరైతే ఎక్కువ హెవీ బాడీ ఉండి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంటుంది. వాళ్ళల్లో కూడా మనం ఈ స్మెల్ నుంచి వస్తుంటుంది. చాలా మటుకు వీటినే మనం కన్సిడర్ చేసి అంటే తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవుతుందా లేదా అనేది, మోషన్ వెళ్తున్నారా లేదా, ఏదో ఇతరత్ర జబ్బులు ఏమన్నా ఉన్నాయా గ్యాస్ట్రిక్‌కి సంబంధించి తెలుసుకొని ట్రీట్ చేస్తాము. కాకపోతే నా క్లినికల్‌లో నేను కొన్ని సందర్భాల్లో స్టార్టింగ్‌లో ఇవన్నీ చేసినా పెద్దగా రిజల్ట్స్ రాకపోయేవి. బట్ ఎప్పుడైతే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగామో అసలు ఏంటి వీటికి రీజన్ అన్నప్పుడు నేను చెప్పాను. ఇది ఒక కఫానికి, పైత్యానికి సంబంధించిన వ్యాధి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషికి వాళ్ళకి తెలీదు. ఆ పేషెంట్‌కి సైనస్ అంటాము. అంటే ముక్కులో ఉండే గాలి గడులు ఇవి నిండిపోతాయి బాక్టీరియం వల్ల. కొంతమందికి ఏంటంటే సింప్టమ్స్ తెలిసిపోతాయి. కంటిన్యూ‌గా తుమ్ములు రావడము, ముక్కు దిబ్బడం లాంటిది, కళ్ళు నొప్పి, గొంతులో కఫం పట్టేసింది ఇవి తెలిసిపోతాయి. కొంతమందిలో ఏంటంటే తెలియకుండా ఈ పార్ట్ అంతా మాక్సిలరీ సైనసెస్ అంటాము. టెంపోరల్ సైనస్‌లో ఈ ఈ కఫం లాంటిది పేరుకపోవడం వల్ల 1, 2 రోజుల కన్నా ఎక్కువ ఉండేసరికి అదంతా బాక్టీరియంగా టర్న్ అయ్యి దాని స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం గుర్తించడం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ గుర్తిస్తే ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో, నేను ఇంతకుముందు చెప్పిన ఈ సైనస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ దుర్గంధము, హెలిటోసిస్ అనే దుర్వాసన అనేది ఎక్కువ చూస్తుంటాము. వీళ్ళేంటంటే నోరు తొందరగా డ్రై అయిపోవడము అండ్ ఎప్పుడు చేదుగా ఉండడము చూస్తుంటాం. మరి తెలుసుకున్నాము. దీనికి చెయ్యటం ఏంటి? పరిష్కారం ఏంటి? అంటే చాలామంది మేము లవంగం పెట్టుకుంటే కాస్త చప్పరిస్తూ ఉంటారు. ఇలాయచి చప్పరిస్తున్నారు. మంచిదే. వీటి వల్ల ఏంటంటే అట్‌లీస్ట్ సుగంధంగా అవి కొంత ఆ మ్యూకస్‌లో ఏదైతే సలైవాని మారుస్తుంటాయి. బట్ పర్మనెంట్ సొల్యూషన్‌గా చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్యాక్టీరియాని క్లీన్ చేయాలి. దానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్స నస్యకర్మము అంటాం. అంటే ముక్కులో కొన్ని స్పెసిఫిక్ తైలాల్ని ఆవు నెయ్యిలో చేసి మా క్లినిక్స్‌లో మేము ఇస్తుంటాము. అవి మీరు ఇంట్లో కూడా వేసుకోవటం వల్ల ఈ సైనస్‌లు ఫస్ట్ క్లియర్ అయ్యి కఫం బయటికొచ్చేస్తుంది. ఇది గేట్‌వే కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాము? గట్‌లో అంటే మన జఠరాగ్ని ఎక్కడైతే దెబ్బతిని ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్నాయి, ఇతరత్ర మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా మందాగ్ని అంటాం. అంటే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక కలెక్ట్ అవుతుంటుంది. సో, వీటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయగలిగితే ముందుగా అంటాం చూడండి గట్ క్లీన్ అంటాం. అంటే హెల్తీ గట్ చాలా ఇంపార్టెంట్.
ఇది హెల్తీ గట్ అంటే మన స్టమక్ క్లీన్గా ఉంటేనే తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అంతేగాని మనం మురికి దాంట్లో ఇంకా ఎంత మంచి ఫుడ్ వేసినా కానీ అది మురికిలాగానే స్మెల్ లాగానే ఉంటుంది. సో దీనికి వీరేచన క్రియ అంటాము. తీసుకునే ఫుడ్ ఎక్కడైతే క్లాగ్ అయిందో దానికి కొన్ని మందులను ఇచ్చి కంప్లీట్ ఇంటెస్టైన్స్ పేగుల నుంచి స్టమక్లో ఉన్నదంతా క్లీన్ చేస్తాం. దాన్నే వీరేచన క్రియ అంటాము. దానికి స్పెసిఫిక్గా కొన్ని ఔషధాలని మీ తత్వాన్ని బట్టి ఇచ్చి ఈ వీరేచన క్రియ చేస్తూ జఠరాగ్ని దీప్తి చేయగలిగితే ఈ హెలిటోసిస్ బ్యాడ్ బ్రీత్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దాంతోపాటు మనకి మార్కెట్లో దొరికే సింపుల్ ఇంటి చిట్కా ఏంటంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం. త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది. దీన్ని కొంచెం వేడి నీళ్ళల్లో కషాయంలాగా చేసుకొని రోజు గార్గ్లింగ్, మనం గార్గ్లింగ్ అంటే బాగా లోపలికి నీరు తీసుకొని చేయటం వల్ల కూడా ఇక్కడ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే మౌత్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని మనం క్లియర్ చేయగలుగుతాము. అయితే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ పస్ అనేది బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ గార్గ్లింగ్ ఏదైతే త్రిఫలా చూర్ణంతో చేస్తామో ఆ ఇన్ఫెక్షన్స్ కొంత తగ్గుతాయి. బట్ నిజంగానే ఆ డెంటల్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకొని కూడా మనం ఈ గార్గ్లింగ్ చేస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది. అలానే వీళ్ళకి రోజులో 2 సార్లు మౌత్ వాష్ కూడా చేయమంటాము. ఎందుకంటే ఇవి సెకండరీ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి 2-3 టైమ్స్ మౌత్ వాష్ చేయమంటాము. ఇంకోటి బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. ఇన్ని చేసినా నీటి ఇంటేక్ అంటే వాటర్ ఇంటేక్ మన బాడీలో 3 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉండగలిగితేనే ఈ ఈ సొల్యూషన్ ఏదైతే చెప్పామో ఇది ఈజీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో ఇలాంటి వాటి నుంచి అవాయిడ్ అవుతూ అసలు తీసుకోకుండా ఆకుకూరలు, ఫైబర్ ఫుడ్ ఏవైతే ఎక్కువ మోషన్ని క్లియర్ చేసే ఫైబర్ ఫుడ్ ఉంటాయి. అలానే వాటరు, ఆకుకూరలు, ఫ్రూట్స్లో జాంపండు, పోమ్గ్రెనేట్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటూ ఎంత ఎర్లీగా మనం డిన్నర్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్సలు మా క్లినిక్స్లలో మేము చేస్తున్నాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి, వీటి నుంచి సఫర్ అవుతున్నాం, బయటికి రావాలనుకుంటే మీరు నా క్లినిక్స్ కూకట్పల్లి కానీ, నాగోల్లో కానీ లేదా నా ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.